వెల్కమ్ టు కబుర్లు విత్ జాను యూట్యూబ్ ఛానల్కి. ఈరోజు నేను మీకు పరిచయం చేయబోయే కథ పేరు అమృతగానం. దీనిని రాసిన వారు రంగదామ్ గారు. మీకొక మంచి వార్త చెప్పనా? అంది జానకి నన్ను ఊరించే కళ్ళతోనూ బుగ్గలతోనూ. తెల్లని చీర తెల్లని రవిక వేసుకుని తలంటు పోసుకున్న జడను పాయలుగా తీసి అల్లి నుదుట నిలువుబొట్టు కళ్ళకి కాటుకతో ప్రత్యక్షమైన జానకి స్వరూపమే ఊరించేట్టుగా ఉంది నన్ను. కుర్చీలో కూర్చుని చదువుకుంటున్న నేను ఆమె రూపం చూసి ఆమె నడుము నాకెంత దూరంలో ఉందా అని ఆలోచించసాగాను, గబుక్కున దగ్గరికి లాక్కునే ఉద్దేశంతో. అయితే అక్కర్లేదా? అంది చిరుకోపం నటిస్తూ. నేను మాట్లాడకపోవడం చూసి, ఎందుకు అక్కర్లేదు? ఆమె తెచ్చిన వార్త కావాలి, ఆమె కావాలి. చెయ్యి పట్టుకోబోయాను. ఉండండి, ఆవిడొచ్చింది. గాబరా పడ్డాను. ఎవరో వచ్చారట. ఎంత భార్య అయినా పరాయి వాళ్ళ ముందర కాస్త ఎడంగా ఉండాలనే ఉద్దేశంతో చెయ్యి వెనక్కి లాక్కుని ఎవరు, ఏరి అన్నట్టు కళ్ళు కనుబొమ్మలు ఎగరేశాను. పక్కున నవ్వింది. ఇక్కడికి కాదు, కోవెలలోకి. బ్రతికాం. ఇంతకీ ఎవరో ఆవిడ? నేను ప్రశ్నార్థకంగా మొహం పెట్టేసరికి మా ఆవిడే చెప్పింది, పాట పాడే ఆమె. అప్పుడు గుర్తొచ్చింది. మీనాక్షమ్మ గారా అని అడిగాను. అవునంది జానకి. ఆమెను సాయంకాలం మన ఇంటికి రమ్మని ఆహ్వానించానని కూడా చెప్పింది. అంత మంచి పని చేసినందుకు జానకికి ఎన్నో ప్రెజెంట్లు ఇచ్చి కందిన బుగ్గలతో ఆమె ఇంట్లోకి వెళ్ళిపోయాక మీనాక్షమ్మ గురించి ఆలోచించసాగాను. మీనాక్షమ్మ గురించి వినడమే కానీ ప్రత్యక్షంగా ఆమెను చూడలేదు. మేము ఆ ఊరు వచ్చి సుమారు 8 నెలలైంది. నాకు జానకికి కూడా సంగీతం అంటే విపరీతమైన ఇష్టం. ఒకనాడు మా పక్కింటి వాళ్ళు ఏవో మాటల సందర్భంలో మీనాక్షమ్మ గురించి చెప్పారు. ఆనాడు సంగీతం గురించి చర్చించుకుంటూ కొన్ని కీర్తనల్ని కొందరు బాగా పాడతారని, అవి వినాలంటే వారి నోటి వెంటే వినాలని అనుకున్నాము. నా చిన్నప్పుడు మా అమ్మ ఆరగింపవే పాలారగింపవే అన్న పాట పాడేదని, ఆమె చనిపోయాక మళ్ళీ ఆ పాట అంత బాగా పాడేవారిని చూడలేదని, వినలేదని అన్నాను. నా మాట విని మా ప్రక్కింటి రామావతారం గారు, మీరు చెప్పిన పాట బాగా పాడగల వ్యక్తి ఒక ఆమె ఉంది. ఆమె గొప్ప సంగీత విద్వాంసురాలు. సుమారు 25 ఏళ్ల క్రితం మా ప్రాంతాలలో అనేక పాట కచేరీలు చేసి మంచి కీర్తి గడించింది. ఇప్పుడు ఇక్కడ లేదు కానీ ఎప్పుడైనా ఈ ఊరు వస్తూ ఉంటుంది అన్నారు. నేను చాలా ఆతృతతో, అయితే ఆమె ఏ మద్రాసులోనో సెటిల్ అయ్యి మంచి పేరు ప్రఖ్యాతలు గడిస్తూ ఉంటుంది. ఆమె పేరు అని అడిగాను, ఒక ప్రఖ్యాత సంగీత విద్వాంసురాలి పేరు వింటాను అనే ఆశతో. అబ్బే, ఆమెనెవరూ ఎరగరు. నిజానికి ఆమె ఎంతో ఔన్నత్యాన్ని పొందగలిగిన ప్రతిభావంతురాలు. కానీ ఆమె జీవితం వక్రగతి అనుసరించడం వల్ల ఆమె అధోగతి పాలైంది అన్నారు. నాకాయన మాటలు బోధపడలేదన్నాను. రామావతారం గారు సవిస్తరంగా చెప్పనారంభించారు. అది 30 ఏళ్ల పూర్వం సంగతి. ఆ రోజుల్లో లక్ష్మణరావు గారని ఈ ఊరిలో ఒక లక్షాధికారి ఉండేవారు. ఆయన కళాభిమాని. అందులో సంగీతం అంటే ఆయనకు ఒళ్ళు తెలియదు. ఎంతమంది గాయకులను పోషించారో లెక్కలేదు. అనేక మంది గాయకులను పోషించి గాన కళాశాలను కూడా నడిపించేవారు. ఉత్సాహవంతులైన యువతీ యువకులు ఎందరో చేరదీసి సంగీతం నేర్పించేవారు. వారిచే పాట కచేరీలు చేయించి ఆనందించేవారు. ఆయనకి పురుష సంతానం లేదు. 2 అమ్మాయిలు కలిగారు. వారు చిన్నప్పటి నుంచి ఈ విద్యలో పారంగతులయ్యారు. ఆ 2 పిల్లలు సుమారు 10-11 సంవత్సరాల ప్రాయంలో అద్భుతంగా పాట కచేరీలు చేస్తుండేవారు. పెద్ద పిల్ల పేరు విశాలాక్షి, రెండవ పిల్ల పేరు మీనాక్షి. సుమారు 11 సంవత్సరాల ప్రాయంలో ఒకనాడు హఠాత్తుగా మీనాక్షి మరణించింది. లక్ష్మణరావు గారు ఆ దెబ్బతో కుంగిపోయారు. కొన్ని నెలల వరకు వారింట్లో సంగీతం వినిపించలేదు. ఇంతలో శ్రీరామనవమి వచ్చింది. ఏటా శ్రీరామనవమి ఉత్సవాలు చక్కని సంగీత కచేరీలు ఏర్పాటు చేసి పెద్ద పందేళ్లతో అన్నదానాలతో సహా భారీ ఎత్తున జరుపుతూ ఉండేవారు. ఆయన ఆ ఏడాది పుత్రికా వియోగంతో భారంతో ఉత్సవాలు జరిపించరేమోనని అందరూ అనుకున్నారు. కానీ ఆయన ఇంటి ముందర తయారైన పందిళ్ళను చూడగానే అందరి అపోహ తొలగిపోయింది. ప్రతి ఏటా ఆయన జరిపే శ్రీరామనవమి ఉత్సవాలలో మొదటి రోజు ఆయన కూతుళ్ళిద్దరూ పాడడం ఆచారం. ఆ ఏడాది
ఆ వాడుక పోతుందని అందరూ భావించారు. ఆ సమయంలో ఆయన నడిపిస్తున్న గాన కళాశాలలో మీనాక్షి అనే పేరుగల 11 ఏళ్ల అనాథ బాలిక సంగీతం నేర్చుకుంటోందని, చాలా బాగా పాడుతుందని లక్ష్మణరావు గారికి తెలిసింది. ఆ పిల్లని పిలిపించి తన పెద్ద కూతురు పక్కన కూర్చోబెట్టి ఇద్దరి చేత సంగీత కచేరీ చేయించారు. విన్న వారందరూ అద్భుతంగా ఉందని మెచ్చుకున్నారు. ఆనాటి నుండి ఆ మీనాక్షి అనే అనాథ బాలికని తన సొంత పుత్రికలా చూసుకోనారంభించారు. ఆ ఇద్దరమ్మాయిలు సొంత అక్కా చెల్లెళ్ళలాగే మెలుగుతూ సుమారు 10 ఏళ్ల పాటు అనేక పాట కచేరీలు చేసి అసంఖ్యాకమైన బహుమానాల్ని పొందారు. ఇద్దరిలోనూ మీనాక్షి పాట మిన్నగా ఉండేదని అందరూ అనేవారు. ఆమె కొన్ని కీర్తనల్ని విశేష ప్రతిభతో పాడేది. సుమారు ఆమెకు 20 ఏళ్లు దాటాక ఒకనాడు ఆమె హఠాత్తుగా మాయమైంది. ఆమెతో పాటు గాన కళాశాలలో విద్య నేర్పే ఒక యువకుడు కూడా అదృశ్యుడయ్యాడు. మరునాడు లక్ష్మణరావు గారు ఎంత వెతికించినా వారిద్దరూ కనిపించలేదు. ఆమె దుశ్శీల అని అంతవరకు ఎవరు కూడా ఊహించలేదు. అందువల్ల అందరికీ ఇది ఒక పెద్ద దెబ్బలా తరువాత కొద్ది రోజులకు తన పెద్ద కూతురు విశాలాక్షి వివాహం జరిపించి ఆమెను అత్తవారింటికి పంపేశారు లక్ష్మణరావు గారు. ఆనాటి నుండి శ్రీరామనవమి ఉత్సవాల ఆడంబరం తగ్గింది. మరి 10 ఏళ్ల తర్వాత లక్ష్మణరావు గారు చనిపోయారు. ఆయన చనిపోయాక మీనాక్షి మళ్ళీ ఈ ఊళ్ళో కనిపించింది. కాషాయ రంగు బట్టలు కట్టుకుని యోగినిలా తయారైంది. ఎవరూ ఆమెను పలకరించలేదు. ఆమె ఎవరితోనూ మాట్లాడలేదు. రామమందిరంలో ఒక గదిలో బస చేసింది. నవమి ఉత్సవాలు పూర్తవగానే వెళ్ళిపోయింది. బహుశా తన పాప పంకిలమైన జీవితగతిని మార్చుకోవడానికి ప్రయత్నిస్తోందేమో. ఆమె ఎక్కడ ఉందో, ఏం చేస్తుందో ఎవరికీ తెలియదు. కానీ ఏటా నవమి ఉత్సవాలకు మాత్రం వచ్చి 2 రోజులుండి వెళ్ళిపోతుంది అని ముగించారు రామావతారం గారు. ఆమె గురించి విని నేను కొంచెం బాధపడ్డాను. ఆ కాస్త మచ్చ లేకపోతే ఎంత గొప్పదయ్యేదో. అయితే ఆమె పాట చాలా గొప్పదంటారు అన్నాను. రామావతారం గారు అందుకు సందేహం లేదు. ఆమె ఈసారి ఈ ఊరొస్తే మీరే విందురుగాని అన్నారు. అప్పటినుంచి నేను జానకి కూడా ఆమె కోసం ఎదురు చూడసాగాం. రామనవమి రావడంతో మా కోరిక సఫలమైంది. ఆమె తన అలవాటు ప్రకారం ఆ ఊరు వచ్చి రామమందిరంలో బస చేసింది. జానకికి ఆ విషయం తెలిసి వెళ్ళి ఆమెను మా ఇంటికి ఆహ్వానించింది. ఆమె అసలు అలా ఎవరింటికి వెళ్ళదట. కానీ జానకిని చూడగానే ఆమెకెందుకో వాత్సల్యం కలిగిందిట. జానకికి 18 ఏళ్లుంటాయి. నాకు 22. మా ఇద్దరికీ వివాహమై 2 ఏళ్లయింది. మా ఇద్దరి ఎడల కూడా ఆమెకు చాలా అభిమానం కలిగిందని తరువాత నేను గ్రహించాను. ఆ రోజు సాయంకాలం ఆమె మా ఇంటికి వచ్చింది. ఆమె పచ్చగా, బొద్దుగా, టీవీగా ఉంటుంది. తల నెరిసింది. కాషాయ రంగు బట్టలు కట్టుకున్న ఒక మహారాణిలా ఉంది. నేను ఆమెను చూడగానే నమస్కరించాను. ఆమె ఆశీర్వదించింది. కొద్దిసేపు పరిచయ సంభాషణలయ్యాయి. నేను జానకి ఆమె సంభాషణలో ఎంతో ఆప్యాయత అనుభవించాం. నన్ను బాబు అని, జానకిని పాప అని పిలుస్తూ ఆమె ఎన్నో కబుర్లు చెప్పింది. ఆమె పాట వినాలని, ముఖ్యంగా ఆరగింపవే అన్న పాట వినాలని ఎదురు చూస్తున్నామని చెప్పాను. ఆమె మందహాసం చేసింది. తోడి రాగం ఆమె ఆలపిస్తుంటే చుట్టూ ఉన్న వాతావరణం అంతా కూడా ఒక చైతన్యంతో, ఆనందంతో నిండిపోయింది. భక్తిపూరిత హృదయంతో, పరిపూర్ణ ప్రేమ భావనతో ఆరగింపవే పాలారగింపవే అని ఆమె తన ఎదుటిన రాముణ్ణి భావించుకుని ఆయనను కోరుతున్నట్లు పాడుతుంటే విన్నవారికి రసస్ఫూర్తి, భావానుభూతి కలగసాగింది. అదొక అపూర్వ గానం. అది నాదమో, అమృత ప్రవాహమో తెలియని మృదు మధుర స్వర సమ్మేళనం. సారమైన దివ్యాన్నము, షడ్రసయుత భక్షణములు. తనివి తీరా తినమని ఆ రఘువీరుణ్ణి కోరి ఆ గీతం వింటుంటే తనువు పులకరించి జన్మ సార్థకమైందనిపించింది. మీనాక్షమ్మ పాట చాలించిన చాలాసేపటి వరకు ముగ్గురం ఆర్ధ నయనాలతో, ద్రవీభూతమైన హృదయాలతో మౌనంగా ఉండిపోయాం. ఆమె ప్రతిరోజు మా ఇంటికి రాసాగింది. లోకం ఆమెను గురించి ఏమనుకున్నా మాకు ఆమె సంగీతం ద్వారా చాలా సన్నిహితురాలైంది. నాకు మా జానకికి కూడా కొంచెం పాడటం వచ్చు. ఆమె వచ్చినప్పుడల్లా మా చేత కూడా పాడించేది. మాకు ఆమెను చూస్తే ఎందుకో
చాలా అభిమానంగా ఉండేది. ఆమె ఉన్నంతసేపు ఆమెలో ఏదో ఒక ఆకర్షణ. మాతో ఆమె యందు ఎంతో సద్భావం కలిగించేది. ఆమె వెళ్ళిపోయాక ఆమె గురించి పైవాళ్ళెవరో ఒకరు ఏదో ఒక చెడ్డ మాటగా అనేవారు. అది విన్నప్పుడు నా మనస్సు కృంగిపోయేది. ఇలా 2 ఏళ్లు గడిచాయి. ఆమె ఎన్ని పాపాలు చేసినా ఆమె మనసులో మాత్రం భగవంతుడంటే విశ్వాసం ఉందని గ్రహించాను. తనువు పాప పంకిలమైన ఆమె కళ ఎప్పటికైనా ఆమెకు ఉత్తమ గతి కల్పించి తీరుతుందని ఆశించాను. కానీ నాలో ఒక ప్రశ్న అనేక సార్లు ఉత్పన్నమై జవాబు దొరకక మనస్సును బాధిస్తుండేది. ఆమె తన శీలాన్ని పోగొట్టుకుని పతిత కావలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది? హాయిగా ఒక పురుషుణ్ణి కోరుకుని వివాహం జరపమని కోరి ఉంటే లక్ష్మణరావు గారు తప్పకుండా జరిపేవారే. అలా ఎందుకు చేయలేకపోయిందో నాకు అర్థం కాలేదు. 3వ ఏడు శ్రీరామనవమి ఉత్సవాలకు ఆమె వచ్చినప్పుడు కోవెలలో కాక మా ఇంట్లోనే ఆమె బస ఏర్పాటు చేశాను. రోజు పాటలతో పూజలతో మా ఇల్లు చాలా కోలాహలంగా ఉంది. రాత్రిపూట పాట అయిపోయాక మేము ముగ్గురం ఏదో లోకాభిరామాయణం మాట్లాడుతూ ఉండేవాళ్ళం. ఒకనాటి రాత్రి సంభాషణలో నా మనస్సులో ఉన్న ప్రశ్న అప్రయత్నంగా బయటికి వచ్చేసింది. నేను ఆమెను సూటిగా కాక అదే భావం స్ఫురించేట్టుగా, మీరు ఇంత తెలిసినవారు కదా, ఒకప్పుడు బలహీనతకు ఎందుకు లొంగిపోయారో నాకు అర్థం కావటం లేదు అన్నాను. ఆమె నా భావం గ్రహించింది. నేను లొంగింది నాలోని బలహీనతకు కాదు, పరిస్థితులకు కృతజ్ఞతలకు లొంగాను అంది. అంటే అన్నాను అర్థం కాక. నన్ను కొంతకాలం పెంచి అభివృద్ధిలోకి తెచ్చిన వ్యక్తికి కృతజ్ఞత ప్రకటించడం కోసం అలా చేశాను. కానీ లోకం మీరు విశ్వాసఘాతకులంటోంది. మీ మాటలు నాకు బోధపడేటట్టు చెప్పండి అన్నాను. ఆమె చెప్పింది, నేనొక అనాథను. నన్ను లక్ష్మణరావు గారు ఆదరించారు. సంగీతం చెప్పించి నలుగురిలో ఘనంగా ప్రశంసలు పొందేటట్లు చేశారు. అటువంటి ఆయనకు ఒక విపత్తు వచ్చింది. అదేమిటో పైవారికి ఎవ్వరికీ తెలియదు. ఆయన కూతురు విశాలాక్షికి హఠాత్తుగా పెళ్లి చెయ్యవలసి వచ్చింది. సంబంధం కుదిరింది. వారం రోజుల్లో ముహూర్తం కూడా కుదిరింది. కానీ పెళ్ళికొడుకు నన్ను చూసి నన్నే గాని విశాలాక్షిని వివాహం చేసుకోనని పట్టుపట్టాడు. అప్పుడు ఆయనకి ఏమీ తోచక నేనొక దుశ్శీలనని ఒక యువకునితో ప్రణయ కలాపాలు సాగిస్తున్నానని లక్ష్మణరావు గారు ఆ పెళ్ళికొడుకుకు చెప్పి అతనికి నా మీద మనసు విరిగిపోయేటట్లు చేశారు. అంతేకాక ఆ రాత్రే నా వద్దకు వచ్చి జరిగిందంతా చెప్పి నాకు కొంత డబ్బిచ్చి తన మాటల్ని రుజువు చేసేందుకు కొన్నాళ్ల వరకు ఎక్కడికైనా వెళ్ళిపోమన్నారు. అప్పటికే విశాలాక్షి పరిస్థితి నాకు తెలుసు. ఆమె ఒక దుర్మార్గుడి వలలో పడి 3వ మాసం గర్భంతో ఉంది. ఆమె వివాహం ఆలస్యమైతే పరిస్థితి ప్రమాదిస్తుంది. అందువల్ల నేను ఆ రాత్రి మా ఊరు విడిచి వెళ్ళిపోయాను. లోకం నా గురించి చెడ్డగా అనుకుంటుందని నాకు దిగులు లేదు. నా జీవిత ధ్యేయం వేరు. మొదటి నుంచి నాకు రాముని యందు విపరీతమైన భక్తి. ఐహిక వాంఛలతో నాకు నిమిత్తం లేదు. అనేక ప్రాంతాలు పర్యటించాను. అనేక మహనీయుల్ని దర్శించాను. నాదోపాసనే నా జీవిత పరమావధి అని ఆమె చెబుతుంటే నా శరీరం ఆశ్చర్య ఆనందాలతో పులకరించింది. ఎంతటి మహనీయురాలువమ్మ! అందుకే నీ గానంలో అమృతం ప్రవహిస్తోంది అన్నాను ఆమె త్యాగాన్ని తలుచుకుంటూ. ఆమె తంబూరా మీటుతూ, రామా నీ ఎడ ప్రేమరహితులకు నీ నామ రుచి తెలియునా అన్న పాట ఎత్తుకుంది.